అందరికీ కూడా ఇది మన ఈ కాలేజ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా ఉంది. సో మీ అందరికీ కూడా ఐఐటి నీట్ కోచింగ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. సో ప్రభుత్వం కల్పించే ఈ మంచి అవకాశాలన్నీ కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఈ కోచింగ్ అన్నది మీరు చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఈ 2 సంవత్సరాలు చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఈ 2 సంవత్సరాలు బాగా చదివి మంచి ర్యాంక్ సాధిస్తే ఐఐటిలో అయినా నీట్లో అన్నా మీకు బంగారు భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి ఎటువంటి ఒత్తిడికి లోనవ్వకుండా ఇష్టపడి చదవండి. నేను కూడా మీలాగా ఐఐటి కోచింగ్ అన్నది తీసుకోవడం జరిగింది. మ్యాథ్స్, కెమిస్ట్రీ ఇవి 2 కూడా నాకు ఫేవరెట్ సబ్జెక్ట్స్గా ఉండేవి. ఫిజిక్స్ కొంచెం నాకు కష్టంగా అనిపించేది. అయినా కూడా మ్యాథ్స్, కెమిస్ట్రీలో మంచి మార్కులు రావడంతో నేను ఐఐటిలో ర్యాంక్ సాధించగలిగాను. ఐఐటి ఢిల్లీలో మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను. ఆల్ ఇండియా 938 ర్యాంక్ వచ్చింది. ఇందాక మీ కాలేజ్లో ప్రీవియస్ ర్యాంకర్స్ లిస్ట్ కూడా చూశాను. ఒకరు ఐఐటి రోపడ్ పంజాబ్లో సెలెక్ట్ అయ్యారు, ఒకరు ఐఐటి జోధ్పూర్లో సెలెక్ట్ అయ్యారు. సో వారిని మీరు స్ఫూర్తిగా తీసుకొని మీ కాలేజ్ నుంచే చదివి వాళ్ళు ఐఐటికి సెలెక్ట్ అయ్యారు, ఎన్ఐటిలో సెలెక్ట్ అయ్యారు. కాబట్టి వారందరినీ స్ఫూర్తిగా తీసుకొని మీరు తప్పకుండా బాగా చదివి మీరు కూడా ఈ సంవత్సరం మంచి ర్యాంకు సాధించాలని కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే మేడం. Three cheer clap, children. What a great moment. Children, your mess charges are increased. Wow. One second, ma'am. Sir, okay.